జల్లికట్టు పొంగల్ సమయంలో తమిళనాడులో వినిపించే క్రీడ. అసలు ఇది తమిళనాడు యొక్క సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. జల్లికట్టు అనేది కేవలం మగవారికి సంబంధించిన క్రీడ. అయితే ఇగ మగవారికి సంబంధించిన క్రీడలో ఒక యువతి తనదైన ముద్ర వేస్తూ జల్లికట్టులో ఒక ప్రాధాన్యతననేది సంపాదించుకున్నది. తమిళనాడులో ముఖ్యంగా జనరల్‌గా పురుషాధిక్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి పురుషాధిక్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో దట్టుము మగవారు ఆడే క్రీడలో ఒక యువతి సంచలనం అనేది సృష్టిస్తుంది. జల్లికట్టు యువరాణిగా పేరొందింది. జల్లికట్టు యువరాణి, జల్లికట్టు ఇలవరసి ఎవరు? అసలు ఆ అమ్మాయి పేరేంటి తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జల్లికట్టు ఇలవర్సి పేరు యోగాదర్శిని. తను మదురైకి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి వయసు 21 ఏళ్ళు ఉంటుంది. అయితే సాంప్రదాయ ధోరణులను బద్దలు కొడుతూ జల్లికట్టులో తనకంటే ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ అమ్మాయిని అక్కడ జల్లికట్టు ఇలవర్సిగా ముద్దుగా పిలుచుకుంటారన్నమాట. అయితే ఈ అమ్మాయి ప్రస్తుతం అది మదురైలోని సౌరాష్ట్ర మహిళా కాలేజ్లో కంప్యూటర్ సైన్స్‌లో థర్డ్ ఇయర్ చదువుతున్నది. చిన్నప్పటి నుండి ఎద్దుల మధ్య పెరిగిన ఈ యోగదర్శిని కేవలం ఎద్దుల యజమానిగానే కాకుండా వాటితో ఉన్న అనుబంధాన్ని, వాటితో ప్రేమగా ఉంటూ వాటికి స్వయంగా శిక్షణ ఇస్తుందన్నమాట. యోగదర్శిని దగ్గర వీర, రోలెక్స్, కరుప్పు అనే ఎద్దులు కలవు. ఇవే కాకుండా చాలా ఎద్దులు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ తమిళనాడులో మదురైలో అలంగనూరులో జరిగిన జల్లికట్టులో వీర ఫస్ట్ బహుమతి గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించి యోగితా దర్శినికి ఒక మంచి పేరు అనేది తీసుకొచ్చింది. తమిళనాడులోని అలంగనూర్, అవినయపూర్, పలం అనేది ఇవి మదురైకి సంబంధించిన విలేజ్‌లన్నమాట. మదురై డిస్ట్రిక్ట్‌లో. అయితే ఈ ఏరియాలో జరిగే జల్లికట్టుకు తన ఎద్దులకు శిక్షణ ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఎద్దులకు జల్లికట్టు కోసం ఒక ప్రత్యేకమైన డైట్‌ని అనేది ఈమె ఇక్కడ ఎద్దులకు ఇస్తుందన్నమాట. అంతేకాకుండా వాటికి సంబంధించిన ఆహ్, ఆరోగ్యంగా పరంగా గానీ, ఆహార పరంగా గానీ చాలా శ్రద్ధ తీసుకుంటూ మరోవైపు తన విద్యననేది కొనసాగిస్తుందనమాట. అయితే టెక్నాలజీని యూజ్ చేసుకొని తను ఎద్దులకు శిక్షణ గూడా ఇస్తుంది. ఈమె సోషల్ మీడియాలో తన ఎద్దుల యొక్క పోషణ, ఎద్దులకు శిక్షణ ఇచ్చడం అనేది సోషల్ మీడియాలో తను షేర్ చేస్తూ ఉంటుందనమాట. సో, ఇక్కడ ఆమెకు సోషల్ మీడియాలో గూడా చాలా ఫాలోవర్స్ అనేది ఉన్నది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అంటే ఇలానే ఉండాలనే ఆ అమ్మాయి